Hi everyone. Hi everyone. Welcome back to our YouTube channel, Neeli Meghalalo. మీకు తెలుసా మేము మొత్తం రికార్డ్ చేసినది ఇది సెకండ్ టేక్ చేస్తున్నాం ఎందుకంటే మా ఆయన మ్యూట్ లో పెట్టేశాడు క్యామ్ మ్యూట్ లో కూడా పెట్టేశాను సార్. ఎందుకు పెట్టేశాను అంటే కావాలని అంటే మళ్ళీ రీషూట్ చేద్దామని చెప్పేసి ట్రైలర్ అన్నమాట. అంత సీన్ లేదు కొత్తగా షూటింగ్ చేస్తున్నామా కొత్తగా కెమెరాలో షూటింగ్ చేస్తున్నామా సర్లేండి ఇంత మాట్లాడేదిలే కానీ సో ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ హెయిర్ కట్ చేశాను, మీసాలు ఇలా పెట్టుకున్నాను, సో బాడీ పెంచుతున్నాను. కొంచెం ఏమైనా ఉంటే మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చెప్పండి. మా సబ్స్క్రైబర్ లో ఎవరైనా సినిమా తీయాలనుకుంటే మా ఆయన పెట్టి సినిమా తీయాలి. టూ మచ్. సో జోక్స్ అపార్ట్, ఈ రోజు మీరు టైటిల్ చూసేశారు కోడిగుడ్డు. కోడిగుడ్డు కాదు కోడిగుడ్డు. కోడు కాదమ్ము కోడి. ఓ సారీ, కోడిగుడ్డు చామదుంపల పులుసు అండి. సో ఇది మన సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి. యాక్చువల్లీ ఈ సమ్మర్ లో ఈ పులుసు చాలా టేస్టీ ఉంటుంది. అందరి ఇంట్లో చేసేదే, కానీ మా ఆవిడ మాత్రం డిఫరెంట్ గా చేస్తుంది రెసిపీ. అది డిఫరెంట్ గా ఉన్న రెసిపీ ఏంటో, దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. ఓకే, అండ్ ఇంకేంటి కోడిగుడ్డు పులుసు సమ్మర్ లో తినేదే కాదు, ఎప్పుడైనా తినొచ్చు. కాకపోతే ఏంటంటే ఇదే సెకండ్ టేక్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. సరే సమ్మర్ లో మనము మసాలాలు గరం మసాలాలు తక్కువ తిని పులుసులు పప్పులు సాంబార్లు మజ్జిగ పులుసులు ఇలాంటివి ఎక్కువ తింటాం అనమాట. ఒంటికి చలవ చేసేది లైక్ పెసరపప్పు ఇలాంటివన్నీ తింటాం. సో అందుకనే మేము ఈరోజు సరే ఇంకా ఫిబ్రవరి వచ్చింది, ఆల్రెడీ సమ్మర్ లాగే ఉంది మనకైతే కదా. సో అందుకని దాని మూలాన మనం కోడిగుడ్డు పులుసు చేసుకుంటున్నాం. ఇందాక టేక్ లో ఎంత బాగా చెప్పాను, హలో ఫిబ్రవరి అని. ఫిబ్రవరికి హాయ్ చెప్పాలంట. ఫిబ్రవరి మంత్ లో ప్రతి మంత్ కి ఫస్ట్ ఎపిసోడ్ కి మనం హాయ్ చెప్పాలంటే ఇది సెకండ్ ఎపిసోడ్ మనం మర్చిపోయాము. సో హాయ్ ఫిబ్రవరి చెప్పు. హాయ్ ఫిబ్రవరి. సెకండ్ టేక్ వచ్చేటప్పటికి మూడు ఉత్సాహం అన్ని పోయాయి. ఏం పోలేదండి, మావాడికి అన్ని బాగానే ఉంటాయి కానీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. మావాడు బాగుంది యాక్టర్స్. అసలు అందరూ అనుకున్నట్టు మావాడు అంత డామినేటెడ్ కూడా కాదు అసలు కదా. పాయింట్ లో ఒకటి గుర్తొస్తున్నాయి. పాయింట్ గుర్తొచ్చిందని కాదు, డామినేటింగ్ అని అనుకుంటారండి అందరూ నన్ను. నేను మా ఆయన్ని డామినేట్ చేయనండి, అంత సీన్ లేదు నాకు. ఈ 19 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ లో అసలు ఒకరికొకరు ఎంత హ్యాపీగా ఉన్నామంటే, నా ఒపీనియన్ కి తను రెస్పెక్ట్ ఇస్తుంది, తన ఒపీనియన్ కి నేను రెస్పెక్ట్ ఇస్తాను. అలా ఉన్నాం కాబట్టి ఎవరు డామినేటెడ్ కాదు ఇక్కడ, ఈ అండర్స్టాండింగ్ అనమాట. సో నేను కొంచెం వాగుడుకాయని కాబట్టి నేను ఎక్కువ మాట్లాడేస్తుంది పాపం, ముఖం మీద మాట్లాడతాను కాబట్టి డామినేటింగ్ అనుకుంటే ఐ పిటీ ఆల్ ఆఫ్ దెమ్. తన ఫేస్ మీద ఏదన్నా కూడా నచ్చకపోతే ఫేస్ మీద చెప్పేస్తుంది. దాన్ని అందరు మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే డామినేటింగ్ అని అనుకుంటారు. ఎవరైనా నాకు వచ్చి మీ గురించి మాట్లాడుకుంటున్నారని చెప్తారు కదండి, నేనంట ఫోన్లే నాదో ఏదో విషయం ఉంది కాబట్టే మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటా సింపుల్ గా. ఎందుకనంటే అది పాజిటివ్ థింకింగ్. అయ్యో నా గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారా, ఏం మాట్లాడుకుంటున్నారు అని నేను ఆలోచించాను అనుకోండి, దెన్ వాట్ విల్ హ్యాపెన్, నేను నా పీస్ ని వదిలేసుకుంటాను. రైట్, మంచి పాయింట్ నేర్చుకోండి, చాలా బాగా చెప్పండి, నిజంగానే బ్యూటిఫుల్ పాయింట్. అండ్ ఇంకొకటి, అండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్న టాపిక్, ఎక్కువ మాట్లాడేసామంటే మాట్లాడాము బట్ లెంత్ ఎక్కువైపోతుంది. కూర టైం పట్టదమ్మా, 10 minutes అండి. కోడిగుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటే అన్ని రెడీ చేసుకుంటే 10 నిమిషాలు కుక్కర్ లో వండేస్తాం. ఇలా వండుకొని ఇలా తినేద్దాం. ఓకేనా, పదండి. సో మన కోడిగుడ్డు చామదుంప పులుసు కావాల్సింది కోడిగుడ్లు అండి. ఇక్కడ నేను 4 కోడిగుడ్లు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 1/2 కిలో 3/4 కిలో వరకు చామదుంపలు, ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. ఒక 5-6 టొమాటోలు కడిగి పెట్టుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలండి. దాని తర్వాత కరివేపాకు, దాని తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. మెంతులు, ఆవాలు, పసుపు, కావలసినంత ఉప్పు, కావలసినంత కారం, కావలసినంత నూనె. ఈ చామదుంపల పులుసు సూపర్ ఉంటుందండి. అందులో ఈ చామదుంపలు ఎక్కడ అనుకుంటున్నారు, మన నెల్లూరు చామదుంపలు తెలుసా. మా పిన్ని వచ్చినప్పుడల్లా నెల్లూరు నుంచి చామదుంపలు పట్టుకొస్తుంది. చామదుంపలు అసలు నెల్లూరు అంటే భలే ఉంటాయి అసలు. సో ఇలాగ అన్ని మనము ఒలిచి పెట్టేసుకుందాం.
సో ఆ న్యూ స్టవ్ చాలా బాగుంటుంది. ఆటోమేటిక్ తీసుకున్నానండి ఈసారి, ఆటో ఇగ్నిషన్. అందరూ అడుగుతున్నారు కదా ఏ బ్రాండ్ అని. గ్లెన్లో తీసుకున్నాను, కంప్లీట్ స్టీల్ తీసుకున్నాను అనమాట. సేమ్ మా మమ్మీకి టూ బర్నర్స్ది తీసుకున్నా, కాకపోతే అది చాలా క్యూట్గా ఉంది. కాకపోతే ఏంటంటే అది ఆటో ఇగ్నిషన్ కాదు, మమ్మీ వద్దనింది. మంది 4 బర్నర్స్. కుక్కర్ పెట్టుకున్నారండి పొయ్యి మీద, ఆయిల్ వేయాలి. సో ఇప్పుడు ఆవాలు, మెంతులు, ఇంకేమేయమండి మనం పోపులో. ఇది వేగాలి. వేగాక అప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అవన్నీ వేసుకుంటాం. టొమాటోస్ని పేస్ట్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు మంచిగా చిట్టుపట్లాడుతున్నాయి కదండి. సో నవ్ వి విల్ పుట్ ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్. దాని తర్వాత గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు. ఇది మన ఇష్టం అండి, ఆప్షనల్. కొంతమందికి నచ్చదు, నచ్చిన వాళ్ళు వేసుకోక్కర్లేదు. నాకు ఇందులోకి చాలా ఇష్టం గార్లిక్. సో గార్లిక్, ఆనియన్స్ కలిపి వేస్తామన్నమాట వేయించుకునేటప్పుడు. అండ్ దీంట్లో వచ్చేసేసి కడిగి పెట్టుకున్న కరివేపాకు. ఓకే, సో ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. కొంచెం సిమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టామనుకోండి మంచిగా ఫ్రై అవుతుంది. ఓకేనా? సో మూత మనం నార్మల్గా ప్రెషర్ కుక్కర్కి పెట్టినట్టు కాకుండా ఊరికే ఇలా పెడతాం అనమాట. అండ్ ఫుల్ సిమ్ చేసేస్తున్నాం, ఫుల్ సిమ్. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి ఈ టొమాటోస్ని మనము ప్యూరీ చేసుకుందాం. ఓకే, మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు వచ్చేసేసి మనం దీంట్లో పసుపు వేసేద్దామండి. పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేద్దాం. సో అవి ఫ్రై అయ్యేలోపు మనం ఏం చేస్తామంటే చింతపండు పులుసు, మీ పులుపుకి తగ్గట్టు, అంటే మీకు ఎంత ఇష్టమో అంత వేసుకోండి. ఓకేనా? చూసారు కదండి ఉల్లిపాయలు ఎంత మంచిగా వేగాయో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనిలోకి మనము ప్యూరీ చేసుకున్న టొమాటో ప్యూరీ. ఎప్పుడు రెడ్ టొమాటోస్ తీసుకోండి, అప్పుడు గ్రేవీ కలర్ చాలా బాగుంటుంది అనమాట. టొమాటోలు ఉట్టిగా కూడా వేసుకోవచ్చు, కాకపోతే పులుసు తక్కువ వస్తుంది అనమాట. సో అందుకని నేను టొమాటోస్ ఎప్పుడు కూడా పేస్ట్ చేసేస్తాను. అప్పుడు ఏంటంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది. దీనిలో లైట్గా వాటర్ వేసి అది కూడా దానికి వేసేద్దాం. సో ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసేసాం కదా. ఇప్పుడు మనకు కావాల్సినంత చింతపండు పులుసు. సరే, ఇప్పుడు కారము, ఉప్పు. మామూలుగా పచ్చికారమే వేస్తానండి దీంట్లో. నేను కూర కారం అలా అంతా వేయను. ఎందుకునంటే పచ్చికారంతోనే టేస్ట్ వస్తుంది అనమాట. ఇది మన ఎన్ఎం ఫుడ్స్ కారం, చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం దీనిలో కొంచెం ఉప్పు వేసాం కదండి. సో చూసుకొని వేసుకుందాం ఉప్పు కూడా. ఇప్పుడు దీంట్లో చామదుంపలు కూడా వేసేస్తామండి. చామదుంపలు చక్కగా తోలు తీసి కడిగి ఇలా ముక్కలు కోసుకున్నాం. ఈ మామూలుగానే చామదుంపలు మంచి ఫ్రెష్ గడ్డలు అయితే 2 ప్రెషర్ కుక్కర్లకి 2 విజిల్స్కి అయిపోతుందండి. మరీ ముదురు చామదుంపలు ఇప్పుడైతే బాగానే వస్తాయి. యాక్చువల్గా ముదురు అనుకుంటే ఇంకో ప్రెషర్ పెట్టండి, చూసుకోండి. లేకపోతే మళ్ళీ పేస్ట్ అయిపోతే ఏమవుతుందంటే పులుసు అంతా జిగురు అయిపోతుంది అనమాట. సో అందుకని చూసుకోండి. అంతే కలిపిస్తాం కదా. ఒకసారి ఉప్పు, పులుపు, కారం ఇవన్నీ చూసుకుంటాను. మీకు తెలుసు కదా, నేను కంపల్సరీ చెకింగ్లు చేస్తా. ఉప్పు పడుతుంది, కారం, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇప్పుడు కుక్కర్ పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే కోడిగుడ్లకి పొట్టు తీసేసుకుంటే అంతే. కోడిగుడ్లు వేసేస్తే మన కోడిగుడ్డు చామదుంపల పులుసు అయిపోయింది. ఎన్ని విజిల్స్ రావాలి? 2 విజిల్స్. సో ఈరోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ బేజ్ కలర్ కాంబినేషన్ విస్కోస్ జార్జెట్ అని అంటారు అనమాట. సో ఇది వచ్చేసి బేజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్. వీటన్నిటికి వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్. సో దీనికి వచ్చేసేసి ఇలాగా రెడ్ బ్లౌజ్ వచ్చిందండి. కుట్టించుకునే టైం అస్సలు లేదు. సో అందుకని ఏం చేశానంటే ఇలా పింక్ బ్లౌజ్తో వేసుకున్నాను అనమాట.
మీ అందరికీ తెలుసు కానీ ఇలా బ్లౌజులు అన్ని మారుస్తూనే ఉంటారు. సో ఇది వచ్చేసి అక్షయ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నమాట. చాలా శారీస్ ప్రమోట్ చేశాను నేను అక్షయ కలెక్షన్స్వి. వీళ్ళందరి పేజెస్ నేను ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటేనండి, నా మూలన వాళ్ళకి బిజినెస్ అయితే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ దట్ వీ హ్యావ్ టు సపోర్ట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్. సో ఇది చూడండి ఎంత బాగుందో. ఇంకొకటి తెలుసా, నాలాంటి తెలివిగలదైతే ఏం చేస్తుందో, ఈ శారీ మొత్తం రన్నింగ్ వచ్చిందండి. సో మనం ఏం చేయొచ్చంటే ఇలాంటి శారీ కొనేసేసి చక్కగా మన పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించి, ఇది వచ్చేసేసి యోగ్ పార్ట్లో ఇలా వేసిస్తాం అనుకోండి, పైన చక్కగా రెడ్ యోగ్ పార్ట్ వస్తుంది, ఈ బేజ్ కలర్ పైపింగ్ ఇచ్చేసి, ఓ మై గాడ్ ఐమ్ గెటింగ్ ఐడియాస్. సో అలాంటిది కూడా చేసుకొని యూ కెన్ డూ ఇట్. లేదు అంటే దీన్ని చక్కగా లంగా కుట్టి చేసేసుకొని రెడ్ బ్లౌజ్ అండ్ రెడ్ ఓని అలా కూడా చేయొచ్చు కదా. సో ఇలాంటి ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి అనమాట నాకు అప్పుడప్పుడు. సో ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ అక్షయ కలెక్షన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్ 2 స్క్రీన్ మీద వస్తాయి. ఇమీడియట్గా వాళ్ళని ఫాలో చేసి వాళ్ళ దాంట్లో షాపింగ్ చేసుకోండి. ఓకేనా? సో 2 ప్రెషర్స్ వచ్చేసేసాయి. ఆఫ్ చేసేస్తున్నాను నేను. ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జైట్ గా మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నా. ఎలా ఉంది కలర్? ఇదిగో చాలు పుడిపోయింది చూడు. ఇలా అంటే సో ఉడికిపోయింది అనమాట. సిమ్ చేసుకుందాము. చేసి కోడిగుడ్లని ఘాట్లు పెట్టుకోండి, మంచిగా పులుసు లోపలికి వెళ్తుంది. ఎంత ఈజీ చూసారా అండి కోడిగుడ్డు చామదుంప పులుసు చేసుకోవడం. దీనిలో నీ స్పెషాలిటీ ఏంటి? అందరు చేసేదానికి నువ్వు చేసేదానికి స్పెషల్ ఏంటి దీనిలో? దీనిలోనా చాలా మంది ఏంటంటే రకరకాల మసాలాలు వేస్తారు. మసాలాలు? మా అమ్మ కూడా అంతే మసాలాలు వేస్తుంది. ఏదేదో నూనె వేసేసి ఏదేదో వేస్తుంది. నేను అస్సలు ఏమి వేయను. నా దృష్టిలో ఏంటంటే వంట అనేది సింపుల్ గా ఉండాలి, అపీలింగ్ గా ఉండాలి, టేస్టీగా ఉండాలి. సో నేను ఎప్పుడు కూడా వంట చేసేటప్పుడు అదే ఆలోచిస్తా. ఇన్ని మసాలాలు వేసిన మూలాన కూర టేస్ట్ వస్తుందా? కొన్నిసార్లు ఓకే, బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇలాగా సింపుల్గా ఏముంది దాంట్లో ఏమీ లేదు. ఉల్లిపాయ, టమాటో, వెల్లుల్లిపాయలు, చింతపండు వేసాం, ఉప్పు కారం వేసుకున్నాం, అంతే. కరివేపాకు వేసుకున్నాం. కానీ అది కలుపుకొని తిన్నప్పుడు ఇప్పుడే నాకు నోట్లో నీళ్ళు వస్తాయి. అబ్బా అసలు ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలి చామదుంపలు కోడిగుడ్డు పులుసులో. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు నెయ్యి వేసుకొని తింటే. సో ఇట్లా ఒక 5 minutes కొంచెం దగ్గరికి రానిద్దాం పులుసుని. అండ్ మన పులుసు రెడీ అయిపోతుంది. ఈరోజు కొంచెం నెయ్యి అంతా వేడి చేసేసుకుంటాను నేను. చాలా వేడిగా ఉందండి. చాలా. ఫస్ట్ చామదుంపతో పెట్టాలా కోడిగుడ్డుతో పెట్టాలా? ఆబ్వియస్లీ చామదుంప మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి చామదుంపతో పెట్టు. చామదుంపతో పెట్టు. నిజంగా నాకేదో స్పీచ్ ప్రాబ్లం అనుకుంటాను అలా మాట్లాడుతాం. ఎందుకంటే కోడిగుడ్డు అని నాకు అన్ని క్లారిటీ ఇస్తూ. కొన్ని మా ఆయన అంతే చిన్నపిల్లలా మాట్లాడతాడు. పొన్ను అంటాడు. పొన్ను చిన్నపిల్లడు. నేను చిన్నపిల్లడు. క్యూట్. He's so cute. He's so smart. He's so handsome. తొందరగా పెట్టమ్మా. వేడిగా ఉందమ్మా, చెయ్యదులమ్మా. బాగుందా? అన్ని సరిపోయా? నాకు ఇప్పుడు నీళ్ళు వచ్చేస్తుందండి భయంకరంగా. నాకు పిచ్చి చామదుంపల పులుసు అంటే. అదిరిపోయింది అసలు. కమ్మగా ఉంది చెప్పాలంటే. పులుసు అంటే రైట్ వర్డ్ అండి. కమ్మగా అంటాం కదా, చాలా కమ్మగా ఉంది. అందులో మామిడి కొంచెం నెయ్యి కూడా తగిలించిందండి. ఇప్పుడు కోడిగుడ్డుతో చూడడానికి చాలా సింపుల్. వెళ్ళ ఫింగర్ లికింగ్ అన్నమాట. అబ్బో అంత టేస్టీగా ఉందండి. చేసుకుని ఎలా ఉంది మీరు కూడా చెప్పండి. చాలా అదిరిపోయింది అసలు. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కూడా అన్నమాట. మసాలా గిసాలా ఏం లేకుండా ప్లెయిన్ గా పులుసు. అసలు టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది అనమాట. ఆ ఫ్రెష్నెస్ నాకు చాలా ఇష్టం ఈ పులుసు. సో నాకు నచ్చిన ఈ కోడిగుడ్డు చామదుంప పులుసు మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎపిసోడ్
నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Bye bye. See you all.